హాయ్ నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శ్రీష, నాతో పాటు రామ్ ఉన్నాడు. మనం మాట్లాడుకోబోయేది సీజన్. ఫైన్. ఏంటి బేబక్కని బాగా వండి వార్చి పంపించినట్టున్నారు. అయితే ఇప్పుడు బేబక్క ఎలిమినేట్ అవ్వడానికి ఒక 8 రీజన్స్ నేను అనుకున్నాను. అంటే 8 అంటే ఇది 8th సీజన్ కాబట్టి నెక్స్ట్ నుంచి మనం ఏంటంటే ఎవ్రీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినప్పుడు 8 రీజన్స్ అనేది పెట్టాను నేను. ఎతుకుదాం 8 రీజన్స్ ఏంటి అనేది అట్లా. సో బేబక్క 8 రీజన్స్ మళ్ళీ మాట్లాడుకుంటే ఫస్ట్ ఎపిసోడ్. యాక్చువల్ గా నువ్వు అన్నావు తెలుసా, బేబక్క వచ్చేస్తుంది మేడం, నా ఒపీనియన్ ప్రకారం బేబక్కే ఫస్ట్ బయటకు వస్తుంది అని మనం ఫస్ట్ మాట్లాడుకునే దాంట్లోనే చెప్పేసాం. అంటే అది ఏమర్థమైందంటే నాకు బేబక్క లోపలికి వెళ్ళే వరకు ఒకటి, వెళ్ళాక రిలాక్స్ అయిపోయింది ఆవిడ. అంటే ఆవిడకి అర్థమైపోయింది త్రూ నేను బయటికి వెళ్ళాలంటే మంచిగానే వెళ్ళాలి. మనం ఏదైతే అనుకున్నామో గాడ్స్ గ్రేస్ అది ఆవిడే చెప్పింది అన్నమాట. సో ఐఎమ్ కరెక్ట్ అనిపించింది నాకు అప్పుడు. అంటే ఆవిడకి అనిపించింది అదే, అలాగైనా మనం వెళ్ళిపోతాం, వెళ్ళేదేదో కొంచెం మంచి పేరుతోనే వెళ్ళిపోదాం. ఇక్కడంతా అనవసరంగా పొల్యూటెడ్ గా బేబక్ అంటే బయట ఒక పేరుంది, రాంగ్ లాగా ఎందుకు పోర్ట్రేట్ అయ్యి వెళ్ళాం మనం బయటికి. సో కామ్ గానే మంచి పేరుతో వెళ్ళిపోదాం అని డిసైడ్ అయిపోయి కామ్ అయిపోయింది ఇంకా. సో అందుకే షోలో కూడా ఎక్కువ యాక్టివ్ గా లేదు. కానీ సెకండ్ డే నాగార్జున గారు వచ్చిన తర్వాత నేను ఆడతాను సార్ ఖచ్చితంగా, నా వాయిస్ అని అంత టైం లేదు బిగ్ బాస్ లో. అవును, టైం లేదు. మీరు తెలుసుకొని ఆడి మీరు ఆ టైంకి అవుతాను నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అనేది ఉండదు బిగ్ బాస్ లో. ఎందుకంటే బిగ్ బాస్ లో బేబక్క లాంటి వాళ్ళు తీసుకునేదే ఎందుకంటే ఎలిమినేషన్ కి వెళ్ళిపోతారు వీళ్ళు. అర్థమైందా? ఎలిమినేషన్ హెల్ప్ అవుతారు కదా. ఎందుకంటే ఫస్ట్ వీక్ లో నాన్ పర్సన్స్ చేయలేరు. అలాంటి డిపిఎం ఉన్న వాళ్ళు లేక కొంచెం అక్కడక్కడ తెలిసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళని తీసుకోవడం వల్ల ఎలిమినేషన్ హెల్ప్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ టైం అందరూ షకీలా గారిని తీసుకుంటారు. షకీలా గారు ఫస్ట్ ఎలిమినేట్ అయ్యారు. సో షకీలా గారిని ఎందుకు తీసుకున్నారంటే ఎలిమినేషన్ హెల్ప్ అవుతారు బాబు. ఎలిమినేట్ చేయడానికంటూ కొంతమంది కావాలిగా. సో వాళ్ళు ఇలాంటి వాళ్ళని తీసుకుంటారు వాళ్ళు. ఇంకా ఓకే, ఇక్కడ బేబక్క ఎపిసోడ్ మళ్ళీ మాట్లాడుకుందాం మనం. అయితే ఇప్పుడు నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి ఒకసారి చూద్దాం. నిన్న చాలా మంది ఎమోషనలైజ్ అయ్యారు బికాస్ ఆఫ్ బేబక్క ఎలిమినేట్ అవ్వడం వల్ల. ఐ థింక్ ఉంటుంది. అంటే మనం 24 గంటలు మనం అబ్జర్వ్ చేయం. 24 గంటలు అబ్జర్వ్ వాళ్ళే కదా, ఆ ఇంట్లో ఉన్న ఎవరైతే కంటెస్టెంట్స్ ఉంటారో వాళ్ళకి ఆ బాండింగ్ అనేది ఉంటుంది. మనం నైట్ అయితే చూసి ఆ గంటే తెలుసు మనకి, మిగతా హోల్ డే మొత్తం వాళ్ళు ఎలాంటి బాండింగ్ బిల్డ్ చేసుకుంటారో మనకు తెలియదు. సో అందుకే ఎమోషనలైజ్ అయ్యారు. సీత ఎమోషనలైజ్ అయింది, ఇంకొక అమ్మాయి నైనిక ఎమోషనలైజ్ అయింది. నిఖిల్ పాపం దగ్గరికి వచ్చి అందరితో ప్యాంపర్ చేసి అందరితో ఆ అమ్మాయి కొంచెం ఓదార్చాడు. రైట్. వాళ్ళు ఇంకొకటి అదే, దెర్ ఇస్ నో ఎనిమీ, దెర్ ఇస్ నో ఫ్రెండ్ ఇన్ బిగ్ బాస్ హౌస్. ఒకటే కాంపిటీటర్స్ అంతే. మన కాంపిటీటర్ నువ్వు ఏదైనా తప్పు చేస్తే డిఫెండ్ చేస్తా. విష్ణుప్రియ అలాగే ఉంది. అంటే కాంపిటేటివ్ గా ఎమోషన్స్ ఏమి బయటకు రానికుండా ఉంటే నాగార్జున గారు ఏం చెప్పారు, మరీ అంత స్టిక్ గా ఉండకమ్మా, నీ ఎమోషన్స్ బయటికి తీయ అని చెప్పారు. అంటే ఇదొక గేమ్, వాళ్ళని ఆడనీయకుండా పక్క నుంచి సజెషన్స్ ఇస్తూ ఉంటారు. ఎవ్రీబడీ దే హావ్ ది ఓన్ స్ట్రాటజీ. వాళ్ళకి ఒక ఓన్ స్ట్రాటజీ ఉంది. సో దాని ప్రకారం వెళ్తూ ఉంటారు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఒక్కడి దగ్గర వస్తుంది, సోనియా దగ్గర మాత్రం వస్తుంది. ఎందుకంటే సోనియా తను అదే అంటున్నా, తనకి అవతల వాళ్ళు లేకపోతే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలో ఈఎంఐ చెప్తోంది. జనరలైజ్ చేసి అంతా ఏదో అందరి ఒపీనియన్ లాగా జనరలైజ్ చేస్తుంది. అట్లా దట్స్ యువర్ ఒపీనియన్. మీ ఒపీనియన్ మీరు చెప్తున్నారు, ఇలా ఉండు అలా ఉండు, ఎలా చేయాలి నువ్వు అలా చేయాలి, మనం ఎలా వచ్చాం ఎలా ఉండాలి, మీరు ఎలా చెప్తారు? యువర్ నాట్ కింగ్. మీరు కింగ్ కాదు ఇంటికి, మీరు కాంపిటీటర్ కదా. సో మీరు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే జనరలైజ్ చేసి మాట్లాడకూడదు, అందరి ఒపీనియన్, లేకపోతే మీరు జడ్జిమెంట్ ఇవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకైతే ఆ బిగ్ బాస్ హౌస్ లో సోనియా, విష్ణుప్రియ, అఖిల్ వీళ్ళు ముగ్గురు మీదే చాలా. బట్ నాకు తెలిసి హౌస్ లో సోనియా నిలబడదు. చూద్దాం రా, హానెస్ట్లీ నిలబడదు. మనం ఇంకా స్ట్రాంగ్ కంటెస్టెంట్ నేను అంటోంది యాజ్ అ ఆడియన్ ఒపీనియన్. ఆడియన్స్ మీ కామెంట్స్ కూడా తెలియజేయండి. నేనైతే సోనియా ఉంటదనే చెప్తున్నాను, మా రామ్ మాత్రం ఉండదని కూడా. సోనియా ఉండాలి కూడా, గేమర్ తను. నేనేమంటున్నాను ఇక్కడ, ఐఎమ్ నాట్ అగైన్స్ట్ సోనియా. ఆఫ్ కోర్స్ పాయింట్ ఏంటంటే సోనియా ఏంటంటే ఓకే, ఇప్పుడు ఎందుకు సోనియా మీద నెగిటివ్ అనేది చెప్తాను నేను. జనాలకి ఎందుకు సోనియా నచ్చడం లేదని చెప్తాను. విష్ణుప్రియ జోలికి వస్తుంది తను. విష్ణుప్రియ ఇస్ ద అంటే చాలా మంది ఫ్యాన్ బేస్ ఉన్న అక్కడ ఎవరైతే ఉన్నారు కంటెస్టెంట్స్ లో వాళ్ళందరికంటే బిగ్గెస్ట్ రెమ్యునరేషన్ తనకి 3 lakhs నియర్లీ వీక్. అమ్మాయి 3 lakhs ఇస్తున్నారంటే ఏంటి రీజన్? తనకు ఆ క్యాపబిలిటీ ఉందనే కదా, తనకు ఇది ఉందనే కదా. బయట తనకి బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉందండి. ఎందుకంటే మనకు పైగా ఆ అమ్మాయి ఏదైతే సోనియా కామెంట్ చేసిందో, అడల్టరీ కామెడీ అనేది ఏదైతే అనిందో, ఎందుకు అనిందో తెలుసా మీకు? అర్థమైందా? లేదు, తను ఏంటంటే తన ప్రొఫెషన్ ని టార్గెట్ చేసి అనింది ఆ అమ్మాయి ఆ మాట.
విష్ణుప్రియ ప్రొఫెషన్ ఏంటి, ఈ జబర్దస్తో లేకపోతే ఈ కైండ్ ఆఫ్ ఏవైతే షోస్ ఉంటాయో బుల్లితెరలో వీళ్ళందరూ మాట్లాడుకునేటప్పుడు ఆటోమేటిక్ గా డబుల్ మీనింగ్స్ ఉంటాయి కదా. అవునవును. సుధీర్ అయినా వేస్తాడు, ఆది అయినా వేస్తాడు, విష్ణుప్రియ మీద ప్రదీప్ అయినా వేస్తాడు, వీళ్ళందరూ కూడా ఆ కైండ్ ఆఫ్ కామెడీ ఉంటది వీళ్ళ దగ్గర మోస్ట్లీ. సో అప్పుడు వాటిలో కలిసిపోయిన అమ్మాయి కాబట్టి చులకనగా మాట్లాడింది సోనియా అక్కడ. తనని ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రొఫెషన్ వైజ్ తీసుకొచ్చి మాట్లాడింది. అది తనకు గుచ్చుకుంది విష్ణుప్రియకి. నువ్వు నా ప్రొఫెషన్ వైజ్ గా మాట్లాడుతున్నావు, బట్ నేను ఒప్పుకుంటే అక్కడ మాది నిజంగా మేము అడల్టరీ కామెడీ చేసే వాళ్ళలాగా మేము ఒప్పుకోబడతాం కాబట్టి తను ఒప్పుకోకుండా డిఫెండ్ చేసింది. అది మెయిన్ అక్కడ జరిగింది. తను ఏంటంటే అదే, నువ్వు షోలోంచి వచ్చావు, పలానా షో టైంలో నేను గమనించాను నిన్ను, నువ్వు అంత అడల్టరీ కామెడీ డబుల్ మీనింగ్స్ ఇవే కదా, ఇండైరెక్ట్ అదే క్లియర్ కట్ గా అదే. అందుకే విష్ణుప్రియకు మండింది అక్కడ. ఓకే, నిన్న ఎస్టర్డే పృథ్వీ హ్యాండ్ పట్టుకుంది సోనియా. పృథ్వీ హ్యాండ్ పట్టుకొని ఏదో మాట్లాడుతోంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాల్సింది ఏంటంటే, లోపల ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది మీకు ఒక ఐడియా ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న వాటి దగ్గర బయట బిగ్ బాస్ ఎలాంటి ఎడిటింగ్స్ వేసి రిలీజ్ చేస్తున్నాడో మీకు తెలియదు. ఇప్పుడు పృథ్వీ చేయబట్టుకొని నువ్వు మాట్లాడుతున్నప్పుడు బిగ్ బాస్ బయట ఏం వేస్తున్నాడు, ఎడిటింగ్ చేసి ఒక లవ్ మ్యూజిక్, ఒక లవ్ ట్రాక్ వేసి పెడుతున్నాడు. సొంత అన్నా చెల్లెలు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడే తెలియని వ్యక్తులకి ఒక మ్యూజిక్ ఏదైనా రొమాంటిక్ వేస్తే తప్పుగా అర్థం చేసుకునే సమాజంలో ఉన్నాం. మీరు లోపల కొట్టేసుకుంటున్నారు, మరి ఏదో మాకు మధ్య రుద్దుతున్నారని. రుద్దుతోంది ఎవరు ఇక్కడ? బిగ్ బాస్ కదా. బిగ్ బాస్ బయటకి ఎలా రిలీజ్ చేస్తున్నాడు ఆ వీడియోస్, అది చూసుకోవాలి. మీరు ఎలా వెళ్తుందో చూసుకోవాలి. మీరు క్లోజ్ గా మంచిగానే ఉంటున్నారు, బట్ వెళ్ళే టైంకి వేరే వెళ్తోంది. విష్ణుప్రియ ఫైట్ చేస్తుంది. నాకు అర్థం కాలేదు ఎందుకు పృథ్వీ కోసం ఫైట్ చేస్తుందో అమ్మాయి ఇండైరెక్ట్ గా. పృథ్వీ అంటుంది, ఈ అమ్మాయి కూడా పృథ్వీ అని పెడుతోంది. వీళ్ళకి అంటే ఏమవుతుంది? అలా ఏమన్నా ఇంట్రడక్షన్స్ వచ్చాయంటావా, ఈ వ్యక్తి కోసం మీ ఇద్దరు కొద్దిసేపు ఇలా మాట్లాడండి అంటే వచ్చిండొచ్చు. నాకు అర్థం కాదు ఏంటంటే, ప్రతిదీ ఒక స్క్రిప్ట్ ప్రకారమే ఏమన్నా నడుస్తుందా బిగ్ బాస్ లో అనేది అర్థం అవ్వలేదు. మేబీ కదా, మనం చెప్పలేం. ఒకటి మనకు పక్కాగా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు జడ్జ్ చేయడం ఒకటి, లేకపోతే ఏదైనా జరగచ్చు, ఎనీథింగ్ ఏదైనా జరగచ్చు. అంతెందుకండి, ఇప్పుడు మనకు కొన్ని షోస్ ఉంటాయి, ఏదో నిజంగా కొట్టేసుకుంటున్నట్టు చూపెడతారు, నిజంగా సీరియస్ అయిపోతున్నట్టు, నిజంగా కలుదిరి పడిపోతున్నట్లు ఎన్నెన్నో ఉంటాయి. లాస్ట్ కి ఏదో ప్రాంక్ అనిపిస్తుంది. ప్రాంక్ అని జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు చూస్తాం మనం? 50-50 ఛాన్సెస్ తీసుకుంటాం. అది ప్రాంక్ అయినప్పటికీ చూస్తాం, అంటే 50-50 ఛాన్సెస్ కదా. ఇక్కడ కూడా అంతే. సో అది అక్కడ వరకు అయిపోయింది. పృథ్వీ కోసం వీళ్ళు ఎందుకు అంత పోరు కడుతున్నారు, ఎందుకు అంత తపన పడుతున్నారు నాకైతే. ఏదో ఒక టాపిక్ నడవాలి కదా, ఏదో ఒక ట్రాక్. లేదంటే చప్పగా ఏముంటది, పొద్దున లేచి టీ తాగామా, నువ్వు వండేవా, నేను టిఫిన్ చేశానా, అలా నెమ్మదిగా కూర్చొని మాట్లాడుకున్నట్టు ఉంటది. ఒక స్పైస్ ఉంటేనే కదా మిక్సప్ చేసి అన్ని మాట్లాడుకోవడానికి, కొంచెం నడవడానికి ఉంటుంది నా ఒపీనియన్. నాకు అనిపించింది కూడా, ఐ థింక్ ఇట్స్ స్ట్రాటజీ అనిపించింది సోనియా పర్స్పెక్టివ్, రైట్. ఎందుకంటే తను నిఖిల్తో కూడా అదే విధంగా ఉంటుంది. నిఖిల్తో ఉంటున్నప్పుడు సిగరెట్ ఆపేరా, ఇంకేం కావాలి ఇస్తాను, కరెక్ట్ కాదు కదా. అలా మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే ఎలా దానికి ఆ టైంకి ఒక మ్యూజిక్ వేసేస్తాడు బిగ్ బాస్, ఏదో లవ్ ట్రాక్ మ్యూజిక్, వెంటనే బయటికి అబ్బా అనిపిస్తుంది వీళ్ళిద్దరి మధ్య. ఫస్ట్ నుంచి ఎందుకు వీళ్ళిద్దరి మీద ఒక కైండ్ ఆఫ్ అంటే వాళ్ళు క్లోజ్ గా ఉన్నారనో వాట్ ఎవర్. విష్ణుప్రియ అడిగింది కూడా అదే, ఎందుకు నీకు అంత ఫ్రెండ్ అయ్యాడు 2 రోజుల్లోనే అని అడిగేసి. అక్కడ తప్పండి. బేసిక్ గా ఎవరికి ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మనకున్న దరిద్రమైనటువంటి ఏదైతే ఈ మైండ్ సెట్ ఉంటుందో ఎలాంటిదంటే, ఇప్పుడు కొంతమంది హీరోలు ఎత్తుకుందాం మనం, కొన్ని సినిమాల్లో ఒక పెయిర్ బాగుంది అనుకోండి, మొగుడు పెళ్ళాలరా అనే ఫీలింగ్ వచ్చేస్తాం మనం. నమ్ముతారా? నిజం. చిన్నప్పుడు నేను బ్రహ్మానందం గారు, కోవేశ్వరరావు గారు నిజమైన భార్య భర్తలు అనుకునేవాడిని. అర్థమైందా? వెంకటేష్ గారు, శ్రీదేవి గారు నిజమైన భార్య భర్తలు అనుకునేవాడిని. ప్రభాస్ అనుష్క, రామ్ చరణ్ కాజల్. మీకు అర్థమవుతుందా? కొన్ని పెయిర్స్ ఉంటాయి, చూసిన వెంటనే మనం ఫిక్స్ అవుతాం. వాళ్ళబ్బా రష్మి సుధీర్, అరే ఈ పేరు నిజమేనా అంటే ఆ ఫీల్ లో ఉంటాం కదా. అలాగే ఇక్కడ అందరికి అనిపించింది నిఖిల్ని, తనని చూస్తుంటే. ఇంకొకటి ఏంటంటే, నిఖిల్ ఎంట్రీ ఇచ్చేటప్పుడు నాకు బ్రేకప్ అయిపోయింది అని చెప్పాడు. బ్రేకప్ అయిపోయి వచ్చాడు కాబట్టి మనోళ్ళు ఊహించేసుకున్నారు. లేదు తన రిలేషన్షిప్ లో ఉండి వచ్చుంటే అంత వెళ్ళేది కాదు, అది అంత పండేది కాదు. సో ఎవరికాడు వాళ్ళు ఊహించేసుకొని ఒకటి క్రియేట్ చేసుకుని, బట్ వాళ్ళకి ఏముంది అనేది మనం చెప్పలేం. అట్ ద సేమ్ టైం వాళ్ళంత బాండింగ్ ఉన్నంత మాత్రం దాన్ని ఇంకెవరిలాగా మాట్లాడడం తప్పే. ఎందుకంటే వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ కంఫర్ట్ జోన్. నిఖిల్ ఉంటాడా లేకపోతే గోకిల్ ఉంటాడా, ఎవడుంటాడో అక్కడ. వాళ్ళకి అనిపించింది హార్ట్ఫుల్ గా బాగున్నాడు అనిపించింది, ఆడికి వీళ్ళతో బాగుంది కంఫర్ట్ జోన్, ఓకే పెద్దాం. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒకసారి మనం నామినేషన్స్ గురించి చూద్దాం. నామినేషన్స్కి వచ్చేసరికి ఫస్ట్ సీత నామినేట్ చేయమన్నారు.
సీత ఎవరెవరు నామినేట్ చేసిందంటే నిఖిల్ నామినేట్ చేసింది. నిఖిల్ని నామినేట్ చేసి ఏం చెప్పిందంటే తనకు ఒక డామినేటింగ్ టోన్ ఉంది కాబట్టే నామినేట్ చేశాను, ఫస్ట్లో డామినేటింగ్ టోన్తో మాట్లాడేవాడు కాబట్టి నాకు అది నచ్చలేదు, సో దానికి ఇప్పుడు నామినేట్ చేస్తున్నాను నాకు కరెక్ట్ కాదనిపించింది బేసిక్గా. ఎందుకంటే నిఖిల్కి అప్పుడెప్పుడు నీకు డామినేట్ టోన్ అనిపించింది, ఇప్పుడు నీకు కరెక్ట్ అనిపిస్తున్నాడు కదా నిఖిల్, నువ్వు నీకు మంచి ఒపీనియన్ వచ్చింది. సో దాన్ని అప్పుడు నువ్వేంటి, నువ్వు కామ్గా వేరే రీజన్ చెప్పు నామినేట్ చేసుకోవాలి. బట్ నువ్వు అప్పుడు అలా ఉన్నావు, అది అప్పుడు నేను నామినేట్ చేయలేకపోయాను కానీ ఇప్పుడు నామినేట్ చేస్తాను రీజన్ వితౌట్ రీజన్, నాకు ఆ రీజన్తో ఇప్పుడు నేను నామినేట్ చేస్తాను తప్పు కదా, అదొకటి నాకు రాంగ్ అనిపించింది. నెక్స్ట్ ప్రేరణని నామినేట్ చేసింది. ప్రేరణని నామినేట్ చేయడం కరెక్ట్. ఎందుకంటానంటే తను అంటే నిజంగా తనకి అంటే ఎలా బిహేవ్ చేసిందంటే అమ్మాయి వన్స్ ఏదైతే వాళ్ళు ఆ క్లాన్ బిగ్గెస్ట్ క్లాన్ అయ్యి ఒక లగ్జరీ రూమ్ వాళ్ళకైతే అలాట్ చేయబడిందో అప్పటి నుంచి వాళ్ళు చంద్రముఖిలో నగలు దొరికినప్పుడు రియాక్ట్ అవుతుంది జ్యోతిక, అలా రియాక్ట్ అవుతున్నారు ఒక్కొక్కరు. పాపిడి పిల్ల అంటది ఆ టైప్ లో వాళ్ళు లోపలికి వెళ్ళడం, ఆ చాక్లెట్స్ తీసుకోవడం, హడావిడి అంతా కూడా అంటే ఒక ఓవర్ యాక్షన్ లాగా అందరికి అనిపిస్తుంది జనరల్ ఆడియన్స్. నాకు అర్థమైంది వాళ్ళకి ఎలా ఉంటుందో లోపల, బికాస్ ఆ హౌస్ లో ఏ చిన్న ఆనందం వచ్చినా కూడా అందరికి హ్యాపీనెస్ గా ఫీల్ అవుతారు. బట్ చూస్తున్న ఆడియన్స్ కి ఇవన్నీ తెలియదు కదా, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. మీరు తాగేసిన బాటిల్ చెత్తకుప్పలు వేయడం ఎంతసేపు అండి, మీకు వచ్చింది ఇంకా పదవి వచ్చింది, మీరు ఎగరకూడదు, మీరు ఆ హుందాతనాన్ని మెయింటైన్ చేయాలా. మీరు వచ్చింది కదా పవర్ అని చెప్పి నేను పని చేయించుకోవాలని కావాలనేది బిహేవ్ చేయకూడదు కదా. మీరు అలా ఉంటే ఎలా, నాకు అప్పుడు ఏమనిపించింది తెలుసా, అందరికి ఏమనిపించింది తెలుసా, ఇలాంటి వాళ్ళకి సోనియా కరెక్టరా అనిపించింది. వీళ్ళందరూ సోనియా కరెక్టరా, స్టార్టింగ్ లో వీళ్ళతో డిఫెండ్ చేసేటప్పుడు సోనియా ఏంట్రా అరగంటగా మాట్లాడుతున్నారు అనుకున్నారు అందరూ, బట్ సోనియానే కరెక్టరా వీళ్ళందరికీ తర్వాత అర్థమైంది. కానీ నాగార్జున గారు ఏం చెప్తున్నారు నిన్న, అది వాళ్ళ స్ట్రాటజీ అమ్మా, వాళ్ళు అలాగే ఆడతారు, ఆయన అలాగే మాట్లాడతాడు. ఇప్పుడు నాగార్జున గారు నీకు పవర్ వచ్చినప్పుడు నువ్వేంటో మేము కూడా చూస్తాం కదా, ఎలా బిహేవ్ చేస్తాను. టు బి ఫ్రాంక్ మాట్లాడుకుంటాం మనం. నాగార్జున గారు బిగ్ బాస్ కాదు, నాగార్జున గారు బిగ్ బాస్ యాజమాన్యం కాదు. కూర్చొని ఈ స్ట్రాటజీ మీరు వేయండి ఆడేం జరుగుతుంది లైవ్ 24 గంటలు కూర్చొని చూసే వ్యక్తి కాదు కదా నాగార్జున గారు. ఫైనల్ గా ఆయన వర్డ్స్ అనేవి చాలా ప్రభావితం. ఆయనకి ఇక్కడ ఉంటది ఒకటి, అక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తుంటాయి, ఇక్కడ వినపడతా ఉంటాయి, ఇక్కడ వినపడుతున్నా ఆయన మాట్లాడతాడు. సో బట్ యాజ్ ఇట్ ఈస్ ఏంటి అనేది ఆయనకి తెలియదు కదా. సో ఓకే, నాకు అనిపించిన దాని వరకు అదైతే కరెక్ట్ కాదండి. బేసిక్ గా ప్రేరణ చేసినట్టు అసలు ఆ అమ్మాయి తాగింది ఎత్తుకోపోయి వేయడానికి కూడా అంత బరువు అయ్యి తీసుకొచ్చి బయట పెట్టి నవ్వుకోవడం బయట గార్డెన్ లో. అదే కదా ఆమె బాగా ఫీల్ అయింది ఆ విషయంలోనే. మనిషి హింస పడుతుంటే నవ్వుతారా మీరు, నవ్వుకొని ఆనందపడతారా? మీ తోటి వాళ్ళే కదా వాళ్ళంతా, మీ తోటి సభ్యులే కదా, ఇంటి సభ్యులే కదా, మిమ్మల్ని క్షమించమంటలే నేను. అలానే హింస కూడా పెట్టకూడదు కదా మీరు యాజ్ ఎ హ్యూమన్ గా. మీరు ఒక హ్యూమన్ గా అలా చేయకూడదు కదా. ఆ నేచర్ ఏమైంది మీకు, ఇప్పుడు మీరు ఏ విధంగా ఉన్నారు తెలుసా బయట, మీకు తెలియదు కదా, మీకు బయట ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మీరంటే మీ బ్యాచ్ అంటేనే చిరాకు వస్తుంది, బికాస్ యష్మి మీద ఫస్ట్ నుంచి చిరాకు వస్తుంది. తన బిహేవియర్ చిన్నపిల్ల బిహేవియర్ తనది. ఏదైనా జరిగిందంటే జరిగింది వీడికి ఇట్లా అవ్వాలి అలాంటి మైండ్ సెట్ నేను అమ్మాయికి. సో ఆ క్లాన్లో మీరందరూ జాయిన్ అయ్యారు వెళ్ళి. టు బి ఫ్రాంక్ మీ అందరికంటే సోనియా బెటర్గా ఉంది అందరికంటే, ఉన్నది మొహం మీద మాట్లాడుతుంది. సో ఓకే, అది వరకు నెక్స్ట్ చూద్దాం మనం. అభయ్ ఏంటంటే విష్ణుప్రియాని నామినేట్ చేశాడు. విష్ణుప్రియాని నామినేట్ చేసిన రీజన్ ఏంటంటే ఫ్లాప్ జోన్లో ఉన్నావు విష్ణుప్రియ నువ్వు. నాకు సార్ చెప్పింది కూడా ఫ్లాప్ జోన్ ఇన్ ద సెన్స్ అనుకున్నంత జనరేట్ అవ్వట్లేదు విష్ణుప్రియ నుంచి. వాళ్ళు విష్ణుప్రియని ఏదైతే ఎక్స్పెక్టేషన్స్తో హౌస్లోకి తీసుకొచ్చారో, విష్ణుప్రియ వాళ్ళ గోల ఉంటుంది, మొత్తం అంతా మంచి గట్టిగా ఉంటుంది, బాగా ఈసారి మన షో హైలైట్ అవ్వాలంటే విష్ణుప్రియ అంటే రావాలనే తీసుకొచ్చారు విష్ణుప్రియని. బట్ విష్ణుప్రియ చాలా స్లోగా ఉంది, తన వల్ల ఏదో కొంచెం డల్గా నడుస్తుంది. ఇలా కాదని ఆ అమ్మాయిని ఎలా కొంచెం ముందుకు పుష్ చేయడం కోసం బిగ్ బాస్ యాజమాన్యం నాగార్జున గారి చెప్పించారు ఫ్లాప్ జోన్లో ఉన్నావు నువ్వని. అప్పటికైనా తనకు జ్ఞానోదయం వచ్చి అట్లీస్ట్ మనం ఇంకైనా అల్లరి చేయాలి, ఇంకొంచెం గొడవలు పెట్టుకోవాలి, ఇంకొంచెం పుష్ చేయాలి అనే దానికోసం ఇట్స్ వ్యాలిడ్ పాయింట్ అటు వరకు. అంటే తనని హెచ్చరించాడు అబ్బాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆదిత్య ఓం గురించి చేశాడు అతను. ఆదిత్య ఓంకి ఏంటంటే అతను ఎక్కువగా అందరితో కలవట్లేదనో, లేకపోతే కొంచెం ఏదో పెద్దగా మాట్లాడలేదనో, అందరితో కలివిడిగా లేడనో, వాట్ ఎవర్ ఏదో ఒకటి పెట్టి చెప్పాడు. దానికి ఆదిత్య ఓం డిఫెండ్ చేశాడు. బికాస్ అతను ఏమంటున్నాడంటే తన క్యారెక్టర్ ఎవరి కోసం నేను చేంజ్ చేసుకోను, ఇది నా 43 ఏళ్ళ శ్రమ, నేను ఒక బిల్డ్ చేసుకున్న ఒక క్యారెక్టర్ని నేను ఎవరి కోసం అన్నది నాకు కరెక్ట్ అనిపించింది. ఆదిత్య ఓం కరెక్ట్ అనిపించింది. బికాస్ ఏదో నామినేట్ చేయాలి కాబట్టి నామినేట్ చేశాడు, కానీ అబ్బాయి ఈగోకి తీసుకున్నాడు వాట్ ఎవర్, అతను బాగానే ఉంటున్నాడు. ఆదిత్య గురించి ఆల్ ఆర్ పాజిటివ్, నెగిటివ్స్ ఏం పెద్దగా లేవు.
సో ఈ రెండు నామినేషన్స్ నాకు కరెక్ట్గా నామినేషన్ చేయాలంటే ఒక నెగిటివ్ రీజన్ తీసుకోవాలి, పాజిటివ్లో కూడా పెట్టి నామినేట్ చేయడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ అనిపించింది. అదే ఆదిత్య ఓం లాగా మంచిగా ఉన్నా నాగార్జున సార్కి నచ్చట్లేదు, ఏదో అక్కడ ఒకటి కావాలి. అంత నీట్గా ఉన్న ఏం చేస్తాము, అంత నీట్గా కూర్చొని మాట్లాడి అన్ని హెల్పింగ్ చేసుకుంటూ అందరితో మంచిగా ఉంటే కాదు కదా, ఏదో ఒక గొడవ కావాలి. సో ఇప్పుడు ఆ గొడవ పెట్టుకోగలుగుతాడా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ సోనియా ఏంటంటే నైనికాని నామినేట్ చేసింది. నైనికా నామినేట్ చేసింది బికాస్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే నువ్వు క్లాన్ హ్యాండిల్ చేయాలి, నువ్వు క్లాన్ హ్యాండిల్ చేసిన విధానం నాకు నచ్చలేదు. నువ్వు కన్సెషన్ రూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ నీకు ఏదైనా టాస్క్ ఇవ్వబోతున్నప్పుడు యశ్వి గౌడ వీళ్ళు డిసైడ్ అయ్యి నీకు కుకింగ్ వీటికి సంబంధించినప్పుడు నువ్వు డిఫెండ్ చేసి ఉండాలి. డిఫెండ్ చేసి నాకు ఇంత వర్క్ నేను చేయలేను, నాకు 5 వర్క్స్ ఇచ్చారు మీరు, నాకు ఒక 3 చేయగలుగుతాను, నేను చేయలేనని మీరు అప్పుడే డిసైడ్ చేసి ఉండాలి. నువ్వు ఏదో అందరు ప్రేక్షకుల దగ్గర కామ్గా అందరి మంచిదాన్ని అనిపించుకోవడం కోసం కామ్గా ఉన్నావు, తర్వాత అది భారాన్ని మొయ్యగలుగుతారు మా టీం వాళ్ళని అనుకున్నావు నువ్వు, బట్ మొయ్యలేక ఎండగట్టారు దాన్ని. సో అప్పుడు నీ తప్పే కదా అది. సో మీ టీం చేయకుండా ఎగ్గొట్టారు పని అంతా కూడా. హౌస్ లో మొత్తం చాలా వరకు క్లీన్ గా లేదు, మీరు ఫెయిల్ అయ్యారని ఏదో చెప్పింది. సీత కూడా దాన్ని డిఫెండ్ చేసింది. టు బి ఫ్రాంక్ నాకు ఇక్కడ వీళ్ళు కరెక్ట్ అనిపించింది యష్మి వాళ్ళు, బికాజ్ ఎందుకంటే వాళ్ళు కష్టపడుతున్నారు పాపం, ఫస్ట్ నుంచి కష్టపడుతున్నారు, ఏదో వాళ్ళకి ఇచ్చిన దాన్ని వాళ్ళు చేసుకుంటున్నారు, ఇలా కొంత పోతుంది. ఈ అమ్మాయి ఏంటంటే ఏదో ఒక రకం, ఇంకొకటి కొంతమంది స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి నామినేట్ చేస్తున్నా అని చెప్పి ఫేస్ మీద చెప్తున్నారు. ఇంకొంతమంది ఏంటంటే అలా చెప్తే నేను ఎక్కడ భయపడ్డానో అనే వేక్ వస్తుంది కాబట్టి ఏదో ఒక రీజన్ పెట్టి నామినేట్ చేస్తున్నారు. 2 కైండ్ ఆఫ్ పీపుల్. మనం దీన్ని ఫస్ట్లో కూడా మాట్లాడుకున్నాం దీని గురించి. సో అదే అంటున్నా. నెక్స్ట్ ఇంకొకరిని నామినేట్ చేసింది ఎక్కడంటే సీత నామినేట్ చేసింది. టాస్క్లో క్లారిటీ లేదంటే సీతకి, టాస్క్లో ఎందుకు క్లారిటీ లేదు సీత కనిపించింది. ఇక్కడ సీత కరెక్ట్, బికాస్ ఆఫ్ సీత చాలా క్లారిటీ ఉంది టాస్కుల గురించి. ఇక్కడ కొంతమంది బిగ్ బాస్ చూసి వచ్చిన వాళ్ళు, కొంతమంది బిగ్ బాస్ చూడకుండా వచ్చిన వాళ్ళు, కొంతమంది ఎవరు ఇదివరకు సిరీస్ చూసుకొని వచ్చారనేది తెలియదు మనకి. అందరూ చూసుంటారని చెప్పలేం. సో ఆదిత్య ఓం చూసుంటాడంటే చెప్పలేం అట్లా. సో సీత ఏ డిఫెండ్ చేస్తుందంటే నాకు టాస్క్లు అంటే తెలుసు, ఎలా ఆడాలో తెలుసు, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదని అంటుంది. ఈ అమ్మాయి ఏంటంటే నువ్వు ఇలా చేయాలి, చెప్పాం కదా అందాక నుంచి, సోనియా ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూ జనరలైజ్ చేస్తోంది, జస్టిఫికేషన్ ఇస్తోంది, నువ్వు ఎలా ఏంటి అనేది ఆ అమ్మాయి కన్సిడర్ చేసేస్తుంది. ఇలా చేయాలి, అలా చేయాలి, ఎలా ఉన్నావు, ఇలా ఉంది నీ మెచ్యూరిటీ లెవెల్స్ అని ఏదేదో అంటే రోబోలాగా ఇట్లా స్కాన్ చేస్తే మొత్తం చెప్తున్నాడు. అది కరెక్ట్ కాదు అనిపించింది నాకు. అలా చెప్పకూడదు కదా, నీ పాయింట్ ఆఫ్ వ్యూ అది. సీత నువ్వు ఇలా చేసినావు, సో నాకు ఎలా అనిపించింది అని చెప్పాలి. అలా కాకుండా అందరంటది, లేకపోతే ఇట్లా చేసేస్తున్నావు నువ్వు, అలా ఉండకూడదు నువ్వు, ఇలా చేయకూడదు నువ్వు, అలా జనరలైజ్ గా చెప్పడం వల్ల చిరాకు వస్తుంది ఎవరికైనా. ఇప్పుడు విష్ణుప్రియ కోపం వచ్చింది కూడా అందుకే. నువ్వేంటంటే జనరలైజ్ చేసేస్తావు, జస్టిఫికేషన్ ఇచ్చేస్తావు, క్యారెక్టర్ అనాలిసిస్ చేసేస్తావు, నీకు నువ్వు చెప్పేస్తావు, తోపునంటావు, తురుమునంటావు, అవతల తొక్కడానికి ట్రై చేస్తావు. సో అది నాకు నచ్చలేదని తను డిఫెండ్ చేస్తుంది. సేమ్ నాకైతే ఇక్కడ ఖచ్చితంగా సీత కరెక్ట్ అయితే అనిపించింది. నెక్స్ట్ మణికంఠ ఆదిత్యకి నామినేట్ చేస్తూ ఒక ప్రమోషనల్ వేలో ఇచ్చాడు. అతను చెప్తున్న విధానం ఎలా ఉందంటే నిజంగా ఆదిత్యకి అది చాలా సపోర్టివ్గా ఉండేటట్లు చెప్పాడు. మీరు చేస్తున్న డిఫెన్స్ కానీ చాలా బాగా అనిపిస్తోంది, అట్లా చేస్తున్నారు మీరు, నాకు ఇదిలా అనిపిస్తోంది అని ఒక ప్రమోషనల్ వేలో చెప్పాడు. ఆయన క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తూ బాహుబలి రేంజ్లో ఎలివేట్ చేసి చెప్పాడు. దానికి నువ్వు స్పృహలో ఉండి చెప్పావా, అది నాకు అర్థం కాలేదు. మణికంఠ విషయంలో తను స్పృహలో ఉండి చెప్పినట్టు లేడు, ఎక్కడో ఆలోచిస్తూ చెప్పినట్టు అనిపించింది నాకు. సో అక్కడ ఎవరు తప్పనేది కాదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మణికంఠ నామినేషన్ ఈజ్ నాట్ వాల్యుబులే లేదు ఆ నామినేషన్కి. నెక్స్ట్ శేఖర్ భాషను నామినేట్ చేశాడు. ఇది కూడా అసలు వర్త్లెస్. ఇది నామినేషన్ ఎలా ఉండాలి, అట్లీస్ట్ నీకు ఏ రీజన్ దొరకకపోయినా ఏదైనా ఒక అట్లీస్ట్ నువ్వు పెట్టుకొని చెప్పాలి. ఎందుకంటే అది విషయం అనేది తాగాలి, అందరూ ఖచ్చితంగా ఎలిమినేషన్ అనేది చేయాలి కాబట్టి, నామినేషన్ చేయాలి కాబట్టి నువ్వు చెప్పాలి. ఆదిత్య ఇతను శేఖర్ భాషకి ఏం చెప్పాడు, ఏదో లడ్డు కాన్సెప్ట్ అంట, వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారంట, దాన్ని నువ్వు దాపెట్టుకున్నావంట, నాకు ఇవ్వలేదంట అన్నట్టుగా ఏదో చెప్పాడు. అక్కడ నీకు ఒక్కటేనా ఇవ్వండి, అందరికి ఇచ్చారు, అందరు పంచుకున్నారు. అది అసలు వర్త్లెస్ నామినేషన్. అది నువ్వు నాకు ఇవ్వలేదు, తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నావు అని నామినేట్ చేశాడు. అది అంటే తన మైండ్ సెట్ ఇంకా మెచ్యూర్ అవ్వలేదు. తను ఎందుకో ఎక్కడో ఆలోచిస్తా మైండ్ ఎక్కడో ఉంది. అది కొంచెం అతను బెటర్. ఇంకా నాకు తెలిసి నెక్స్ట్ వెళ్ళిపోతాడు మణికంఠ. మేబీ ఆ సెంటిమెంట్ కనుక ఈసారి తిరగ కొట్టిందంటే వెళ్ళిపోతాడు, 100% వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఆదిత్య ఓం గారు, అతను నామినేట్ చేసింది ఫస్ట్ అబ్బాయిని యాజ్ ఈగోతో నామినేట్ చేశాడు. బికాజ్ ఎందుకంటే ఆదిత్య ఓం గారిని ఎవరిని ఎదిరించలేదు.
ఆయనని ఎవరు ఎదిరించలేదు, ఆయన ఎవరిని ఎదిరించలేదు. ఫస్ట్ టైం అభయ్ ఎప్పుడైతే అట్లా మాట్లాడాడో, ఎవరు రేస్ చేయని పాయింట్ ఎప్పుడైతే రేస్ చేసి చెప్పాడో అతనికి ఈగో హట్ అయింది. ఆదిత్య ఓంకి ఈగో హట్ అయ్యి ఏదో ఒకటి చేయాలి కాబట్టి, ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి నామినేట్ చేస్తున్న టైంలో ఏదో చెప్పి నామినేట్ చేశాడు. ఐ థింక్ నాకు అక్కడ ఆదిత్య ఓం రాంగ్ అనిపించింది. అభయ్ని ఏదైనా మంచి పర్పస్ మీద సెలెక్ట్ చేసుకుని రీజన్తో నామినేట్ చేస్తుంటే హ్యాపీయే, బట్ అక్కడ ఏదో చేయాలి కదా అని ఈగో తీసుకొని నామినేట్ చేశాడు. నెక్స్ట్ శేఖర్ భాషా గారిని కూడా నామినేట్ చేశాడు. శేఖర్ భాషా గారు ఏదో నెగ్లిజెన్స్గా ఉన్నారనో, ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారనో, అంటే ఎవరికి లేనివి వీళ్ళకి ఎందుకు వస్తున్నాయి? కలిసి తిరుగుతున్న వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది ఇక్కడ. అవును, యాక్చువల్ గా వాళ్ళు ఎవరితోనైతే క్లోజ్ గా ఉంటున్నారో వాళ్ళకైనా ప్రాబ్లం, వాళ్ళే చెప్తున్నారు, నామినేషన్ చేస్తున్నారు. అవును, అండ్ ఇప్పుడు క్లోజ్ గా ఉంటే ఓ బాధ, క్లోజ్ గా లేకపోతే ఓ బాధ, కామ్ గా ఉంటే బాధ, గోల చేస్తే బాధ, ఏదైనా బాధ అక్కడ. మణికంఠ విష్ణుప్రియ క్లోజ్ గా 3 days తిరిగాడు. నేను ఎవరైతే క్లోజ్ గా తిరుగుతున్నారో వాళ్ళు నామినేట్ చేసుకుంటున్నారు. అవును, ఇంకా బెటర్ సోనియా బెటర్, ఇంకా అందరినీ కూడా చూసి చెప్తోంది. బట్ తను చెప్పాల్సింది ఏంటంటే కొంచెం కరెక్ట్ చేసుకుంటే చాలు. తన పర్స్పెక్టివ్ కరెక్ట్ అని చెప్పలేను, బికాస్ తన పర్స్పెక్టివ్ కదా, అందరి పర్స్పెక్టివ్ వాళ్ళ నుంచి చూస్తే కరెక్టే. ఓకే, సో ఆ అమ్మాయి ఏంటంటే నేనే కరెక్ట్ అనేది ఫీలింగ్ పెట్టుకోంది. దట్స్ నాట్ కరెక్ట్. అది ఇంకొకటి చూద్దాం, కొంచెం చేంజ్ అయ్యి, అంటే ఫస్ట్ సెకండ్ డేకి ఆమె 4th డేకి ఆ బిహేవియర్ లో కొంచెం చేంజ్ వచ్చింది. బికాస్ దెబ్బతింది తను. అదే అంటున్నాను, ఇంకా మనకి బోల్డ్ వీక్స్ ఉన్నాయి. ఐ థింక్ ఇంకోటి అని చెప్పనా అండి, ఎవరైతే ఫస్ట్ పాజిటివ్ గా ఉంటారో వాళ్ళు నెగిటివ్ అయితే వాళ్ళంత నెగిటివ్ ఇంకొకరు ఎవరు. ఫస్ట్ ఎవరైతే నెగిటివ్ గా ఉంటారో వాళ్ళు పాజిటివ్ అయితే వాళ్ళంత పాజిటివ్ ఇంకొకరు ఉండరు. ఇది ఎప్పటి నుంచో వస్తున్న థియరీ. ఇది మీరు గమనించారంటే అదే ఉంటుంది. సో కొంతమంది మనకు గొడవలు పెట్టుకున్న వాళ్ళు బాగా ఫ్రెండ్స్ అదే అంటున్నారు. బికాస్ ఎందుకు గొడవలు పడతాయి? రెండు మైండ్ సెట్స్ ఒకటే అవ్వడం, లేకపోతే అర్థం చేసుకునే క్రమంలో కొంచెం అడ్జస్ట్మెంట్స్ కోసం. ఇప్పుడు కూడా ఇద్దరు పర్సన్స్ సేమ్ మైండ్ సెట్ ఉంటే కలవలేరు, ఫస్ట్ గొడవలే స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే వీడిదిదే. బట్ వీళ్ళు కలిస్తే మాత్రం వన్స్ వీళ్ళకు ఉన్నంత స్ట్రాంగ్ బాండింగ్ ఎవరికి ఉండదు. అదొక థియరీ. సో నెక్స్ట్ విష్ణుప్రియ గురించి చూద్దాం. విష్ణుప్రియ నామినేట్ చేసింది మణికంఠని. ఇక్కడ కొంచెం తప్పు అనిపించింది నాకు, ఎందుకంటే ఎప్పుడో జరిగింది అది. 3 days సంబంధించి తను ఏదైతే టెస్టింగ్ చేశాడో ఆ టెస్టింగ్ చేసినందుకు గాను ఇప్పుడు నామినేట్ చేసింది విష్ణుప్రియ. బట్ నువ్వు అది మర్చిపోయి నువ్వు కామ్ గా మాట్లాడినప్పుడు మర్చిపోవాలి కదా, కొంచెం టైం పడుతుంది. మర్చిపోయావు, 1 week అవుతుంది. అంటే అంత ఓపెన్ గా అయిపోయి నేను అన్ని విషయాలు చెప్పిన తర్వాత ఆ అమ్మాయికి ఏంటంటే ఒక నమ్మక ద్రోహం చేశాడు నాతో ఉండి అనే ఫీలింగ్ బాగా పెట్టుకుంది. దూరం పెట్టు, మరి అవ్వట్లేదు. దూరం పెట్టలేక నువ్వు మాట్లాడుతున్నావు, దాన్ని రెటిఫై చేసుకున్నారు, మీరు మాట్లాడుకున్నారు, మళ్ళీ తీసుకొచ్చి అదే రీజన్ ఎలా చెప్తారు విష్ణుప్రియ గారు? అది కరెక్ట్ కాదు కదా. మీరు అలా చెప్పకూడదు, మళ్ళీ తీసుకొచ్చి ఇంకేదైనా రీజన్ చెప్పు. మనకంటే బొచ్చుడు ఉన్నాయి రీజన్స్ చెప్పాలంటే, హౌస్లో చాలా రీజన్స్ ఉన్నాయి. నెక్స్ట్ సోనియాని చేసింది 100% సోనియాని టార్గెట్ చేసింది. మనం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఆ టఫ్ ఫైట్ నే చూడొచ్చు. సో సోనియా ఏదో యారగెంట్ గా మాట్లాడుతుంది కాబట్టి అది తనను కడుపులో పెట్టుకుంది. ఇంకా మనం ఏ రీజన్స్ చెప్పినా కూడా అందరికి తెలిసిన రీజన్స్ అయ్యేవి, మళ్ళీ ఎందుకు చెప్పడం. అవును, దానికి సంబంధించి మన పెద్ద అనాలిసిస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నాకు తెలిసి సోనియాని టార్గెట్ చేసిందంటే బికాస్ తనకి హార్ట్ఫుల్ గా వేరే రీజన్ పెట్టుకొని మైండ్ లో తను ఏదైతే అడల్టరీ కామెడీ అనిందో అదొకటి. ఈఎంఐ స్ట్రాంగ్ గా ఉంది బిగ్ బాస్ హౌస్ లో. సో విష్ణుప్రియని ఎలాగైనా పంపించాలని నామినేట్ చేసింది. సో అదే విధంగా తిరిగి కూడా తన నామినేట్ చేసి పరస్పరం నామినేట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఒకటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కాబట్టి. ఐ థింక్ నాకు మెయిన్ గా ఏంటంటే ఇక్కడ విష్ణుప్రియ తన పాపం ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ వేలో కనపడుతుంది. తనకి ఎంత డిఫెండ్ చేయనివ్వండి, ఎంత వేరే విధంగా మాట్లాడివ్వండి, ఎక్కడ కూడా విష్ణుప్రియ చేసింది తప్పు అని లేదు. విష్ణుప్రియ ఎక్కడ తప్పు అనిపించింది అంటే రూమ్ లోకి వెళ్ళి తనతో మాట్లాడేటప్పుడు ఇలా చేసుకున్నారు మీరని అనలేదు అనిందే. ఈ సైన్ ఉంది చూసారా, అది తప్పు అనిపించింది. అలా చెప్పుండకూడదు. మీరేదో చాలా డీప్ లో క్లోజ్ లో ఉన్నారని నేను అనలేదండి అని ఉంటే బాగుండు, కానీ చేతులు ఇలా చూపెట్టడం తప్పు అని అయితే నాకు అనిపించింది. సో అదొక్కటి కొంచెం ఎక్కడ కరెక్ట్ చేసుకుని ఉంటే బాగుండు, అనవసరంగా రాంగ్ స్టెప్ వేసింది అనిపించింది. అయితే ఇక్కడ ఓకే, ఓవరాల్ గా చూసుకుంటే విష్ణుప్రియ జోలికి ఎవరు వెళ్ళినా కూడా
వాళ్ళే అనవసరంగా నెగిటివ్ అవుతారు తప్ప విష్ణుప్రియ నెగిటివ్ అవ్వదు. చాలా కష్టం విష్ణుప్రియ నెగిటివ్ అవ్వాలంటే. ఓకే. బికాజ్ ఎవరో అనుకుంటే విష్ణుప్రియ నెగిటివ్ అవ్వదు, విష్ణుప్రియ నెగిటివ్ అయితే నెగిటివ్ అవుతుంది. ఓకే, అది చేసే పనులను బట్టి. యా, విష్ణుప్రియ తనంతా తానే నెగిటివ్ అవ్వాల్సిందే తప్ప ఎవడి వల్ల ఎవరో బురదేస్తేనో అనవసరం. ఇప్పుడు ఈవెన్ నిఖిల్ మొత్తం హౌస్ మేట్స్ అంతా కలిసి విష్ణుప్రియ టార్గెట్ చేసినా విష్ణుప్రియని అనవసరంగా హీరోయిన్ చేస్తారు నాకు తెలిసి హౌస్ లో. లేదంటే విష్ణుప్రియని ఎంత టార్గెట్ చేసినా కూడా అమ్మాయి మీద ఇంత మరక కూడా పడదు. నాకున్న దాని ప్రకారం చెప్తున్నా 100% అది. బట్ పీపుల్ జనం ఆ అమ్మాయిని కొంచెం చూసి పెట్టుకొని అమ్మాయి అంటే ఐ మీన్ తను ఏదో కంటెంట్ జనరేట్ చేయట్లేదు, వాట్ ఎవర్ తను ఏదో ఫ్లాప్ జోన్లో ఉందని అనవసరంగా అమ్మాయిని ఏదన్నా కొంచెం ఓట్స్ తక్కువ అట్లా కాకుండా తను కొంచెం ఎంకరేజ్ చేసినట్టుగానే పీపుల్ ఉంటే మాత్రం తను ది బెస్ట్ ఇస్తుంది అనిపిస్తుంది నాకు. సో నెక్స్ట్ లాస్ట్కి వస్తే శేఖర్ భాష మణికంఠన్ చేశాడు సోషలైజ్ అవ్వలేదని. శేఖర్ భాష ఇస్ కరెక్ట్, ఎందుకంటే నిజంగా సోషలైజ్ అవ్వట్లేదు మనోడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అంటే ఎందుకు మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాదు. ఒకటి అంటే తనకి తెలుసు తను ఏం మాట్లాడుతున్నాడో, తనకి అంటే హౌస్కి వచ్చాము, ఇది బిగ్ బాస్ హౌస్ అని తెలుసు, కొన్ని కోట్ల మంది చూస్తున్నారని తెలుసు, ఇన్ని తెలిసినా కూడా ఎలా మాట్లాడుతున్నాడు నాకైతే అర్థం కాల. జనాలు అందరూ తెలుసా పాపం బేబక్కని ఇంకో 2 వారాల నుంచి ఇతన్ని బయటికి పంపినా బాగుండేది అనుకుంటున్నారు. గేమే ఆడడం రావట్లేదు, ఎంతసేపటికి ఆ పాత టాపిక్స్ వాళ్ళ ఇంట్లో ఉన్న ఇష్యూస్ మాట్లాడడం తప్ప ఎవరితో కలిసిన ఒక డిప్రెషన్ క్యాండిడేట్ ని తెచ్చిపెట్టారు బిగ్ బాస్ హౌస్ లో అనే టాక్ అయితే మణికంఠ మీద వస్తుంది. మణికంఠ లాంటి వాళ్ళని ఎలాగో అంటే చెప్పాను కదా, నా సర్వే కాదు ఎలిమినేట్ చేయాలి కదా, ఎలిమినేట్ కంటే కొన్ని పర్సనాలిటీస్ కావాలి కదా. ఇంకొక వారం బేబక్క నుంచేస్తే అతన్ని ఫస్ట్ పంపించిన గేమ్ కొంచెం హైలైట్ అయ్యేదిరా. మణికంఠ సేవ్ అవ్వడానికి గల రీజన్ ఏంటంటే తన సెంటిమెంటల్ ఆడియన్స్. ఇప్పుడు బిగ్ బాస్ అంటే అండి మనం చూస్తుంది ఒక పర్స్పెక్టివ్, బిగ్ బాస్ యాజమాన్యం ఇంకో పర్స్పెక్టివ్ లో చూస్తుంటది. అదేంటంటే సెట్ ఆఫ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడం కోసం. సెట్ ఆఫ్ ఆడియన్స్ ఇప్పుడు అంతెందుకు మన విష్ణుప్రియ ఎంటర్టైనర్ గా వచ్చింది, నిఖిల్ సీరియల్ బ్యాక్ డ్రాప్, ఈ సీరియల్ యాక్టర్లు అందరినీ తీసుకోవడానికి, సీరియల్ ఎవరైతే చూస్తుంటారో వాళ్ళని తీసుకురావడానికి, అర్థమైందా? లేకపోతే వాళ్ళకి లేక ఎంతమంది తీసుకురాలేదు వాళ్ళు. అవును, బట్ వెల్ నోన్ పర్సనాలిటీస్ వీళ్ళకంటే మించిన వాళ్ళని బట్ ఎందుకు తీసుకురాలేదు? ఇంకా ఎక్కడో డౌన్ లో ఉన్న వీళ్ళందరూ ఎందుకు తీసుకొచ్చారు? బికాస్ సెట్ ఆఫ్ ఆడియన్స్ అట్రాక్ట్ చేయడం కోసం. ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ వస్తున్నారు కాబట్టి హ్యాపీ, వాళ్ళు ఎవరినైనా తీసుకొని త్రూ గేమ్ ద్వారా తీసుకెళ్తారు. ఇప్పుడు ఎవరికైనా గుర్తుందా జంటలుగా వచ్చారన్న సంగతి? ఎవరికైనా గుర్తుందా? ఎవరు గుర్తులేదు. ఎందుకు? తీసుకొచ్చేటప్పుడేమో కొత్తవి పెట్టారు, తీసుకొచ్చేసిన తర్వాత అసలు ఏమి లేవు. అవి ఎవడు మర్చిపోతాడు, ఈ గేమ్ లోకి వెళ్ళిపోతుంటారు, ఇంకా కాన్సన్ట్రేషన్ అంతా ఇటు పరిగెడుతుంటది. సో వాళ్ళు ఆలోచించేది కూడా అంతే. సో ఇంకా ఇది కన్క్లూజన్ జరుగుతున్నప్పుడు గేమ్ ఎపిసోడ్ ఆపాడు, ఇంకా కంటిన్యూషన్ ఉంది, ఇది అయ్యాక రేపు మాట్లాడదాం మనం. ఓకే, ఇది చూసారు కదా బిగ్ బాస్. మీ కామెంట్స్ మాకు చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా చూడండి, కామెంట్స్ చేయండి. బిగ్ బాస్ సీజన్ 8 లో లాస్ట్ వరకు విన్నర్ ఎవరో మాట్లాడుకుందాం మనం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.